నాగమణి శర్మ గారు అవధాన వాగ్గేయకారుడు. ఆయన వాక్కు గేయమై గేయం వాక్కు అవుతుంది. అమ్మను నమ్ముకొంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్ అమ్మలగన్న ఎట్టి ముగురమ్మల మూలపుటమ్మనన్ సుగీతమ్మల సత్కవిత్తముల ధారలుదారత ఉగుపాలుగా గుమ్మని పూసినట్టి రసగూన్న వికీర్ణ సువర్ణవన్నయవు అమ్మను నమ్ముకుంటిని ఇమ్మహనీయ భారముల నేనట మోయగలేనటంచు కంఠమ్మున కచ్చపెన్ నిలిపి నా మృదుభాషల పల్లవించి వ్యాజమ్మున సుస్వరావళి నిశక్తము చేసిన ఎట్టిదైన మా అమ్మను నమ్ముకుంటిని సమ్మిల దాద్రభావ వచసా మనసా పదే పదే శరమ్ము బురమ్మున చేర్చినట్టి మా అమ్మను నమ్ముకుంటిని అమ్మను అమ్మనంచు హృదయమ్మున పమ్మిన సత్యదీక్షతో సొమ్ములు గిమ్ములున్ కొనక సొక్కి శరీరము బాయకుండా ఏ సమ్మెట పూటలున్ బడక సద్గతి శ్రీహరి భక్తితత్వ రాజ్యమున రాజరాజుగా తుషార పటీర మరాళ కీర్తియై కొమ్ములు కొమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల చెవులులో దుమ్ములు ధూవులు దూసుకుని దుక్కుట దున్నుడచే జనుంచు లే చెమ్మట ధారలే కమల చిత్రణమందున సారధారలంచు అవి మునిముఖ్య సన్నిభుడు అహంకృత దూరుడు ఆదర్చిత్తుడు బమ్మెరపోతరాజ కవి భాగవతము జగత్ సువార్థమై క్రమ్మిన కారుచీకటుల కాలమునందున మానవాళికి చిమ్మిన లేత వెన్నెల సీత మయూకిని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసే అనయమ్ము నయమ్ము ప్రియమ్ము మీర ఆ అమ్మను నమ్ముకుంటుని అన్నారు నాగమణి శర్మ గారు.